హాయ్! హలో! నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా, ఉద్యోగ వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అప్డేటెడ్ నాలెడ్జ్‌తో ఉండాలి అనంటే అప్డేటెడ్ వీడియోలు చూడాలి. ఇగ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే అప్డేటెడ్ వీడియోలు వస్తాయి. తెలంగాణ టెట్ హాల్ టికెట్లు అయితే డౌన్‌లోడ్ అయితా ఉన్నాయండి. సో, ఇక్కడ మీరు హాల్ టికెట్‌కి సంబంధించినటువంటి ఫీచర్ అయితే ఎనేబుల్ అయింది చూడొచ్చు వెబ్‌సైట్‌లో. ఇది వెబ్‌సైటు. ఇక్కడ మొదట్లో చూడొచ్చు హాల్ టికెట్ అని. సో, దీనిపైన క్లిక్ చేయంగానే ఆధార్ నంబరు, జర్నల్ నంబరు, మొబైల్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ 4 అడుగుతుంది. వీటిని ఫిల్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయంగానే హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ప్రింట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ మనందరికీ తెలిసిందే. జూన్ 16 తారీఖు రోజు నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితున్నాయి. జూన్ 16 నుంచి జూన్ 22 తారీఖు వరకు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్స్ జరుగుతా ఉన్నాయి ఇవన్నీ గూడా. సో, ఇది షెడ్యూల్. ఈ షెడ్యూల్ ప్రకారమే మనకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కాబట్టి అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ మీకు ఎక్కడొచ్చింది, మీ సెంటర్ ఎక్కడ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇన్ టైమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చులే, ఎగ్జామ్‌కి ముందు డౌన్‌లోడ్ చేసుకోవచ్చులే అనుకోవద్దు. మీకు ఏ స్పెల్‌లో ఏ రోజు ఎగ్జామ్ ఉంటది అని చెప్పేసి ముందే తెలవాలి కాబట్టి ఫస్ట్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. కానిస్టేబుల్ జాబ్స్ వయోపరిమితి పెంచండి అనంటే ఇవ్వడం అయితే జరిగింది మొదటి వార్తలో. సో, వయోపరిమితితో పాటు ఉద్యోగాల సంఖ్యను కూడా పెంచాలని చెప్పేసి అయితే నిరుద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. అదే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డితో కలిసి డీజీపీ దగ్గరికెళ్ళి వినతి పత్రం అయితే సమర్పించారు. సో, ఇక్కడ చూడొచ్చు కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితిని 36 ఏళ్లకు పెంచాలని, 20,000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసు నిరుద్యోగ జేఏసీతో కలిసి ఆయన మంగళవారం డీజీపీ సిపి ఆనంద్‌కు వినతి పత్రం ఇచ్చారు. పోలీసు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్నటువంటి అవస్థలను డీజీపీకి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తుందని, అటువంటి ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహం తప్పదని వివరించారు. నిరుద్యోగుల అంశాలను పరిగణలోకి తీసుకుంటామని డీజీపీ కూడా హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. అనంతరం పోలీసు నిరుద్యోగ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పోలీసు ఉద్యోగార్థులు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారని, కేవలం 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇస్తే వారికి అన్యాయం చేసినట్లేనని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేశారు. సో, గతం నుంచి 20,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిర్రు. ప్రభుత్వమే చెప్పింది 20,000 పోలీస్ ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్ ఇస్తామని. ఇక్కడ విడతల వారీగా ఇస్తామని చెప్పేసి మొదటిసారి 5,000 పోస్టులు అన్నారు. విడతల వారీగా ఇత్తే ఇది 2 ఏళ్ళు సాగే అటువంటి వ్యవహారం కాబట్టి కొంత ఇది విడతల వారీగా ఇస్తే సరిపోదు. ఒకటేసారి ఇస్తే బాగుంటది. సో, చూడాలి మరి ప్రభుత్వ నిర్ణయం ఏందనేది. ఇక ఆశావాహులు ఎక్కువ, అసలు పోస్టులు తక్కువ అంటూ రైతు డిస్కమ్ సిబ్బంది లెక్కలపై పీఠముడి 2,000 మందిని కేటాయించడంపై చర్చలు. ఇక్కడ అనుమతి లైసెన్స్ జారీలో మరింత జాప్యం అనంటూ ఇవ్వడం జరిగింది. సో, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతు విద్యుత్ పంపిణీ సంస్థ అంటే డిస్కమ్ కార్యకలాపాల ప్రారంభంలో జాప్యం జరుగుతుంది అనంటూ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ చూడొచ్చు. ఇక ఇక్కడ కేసీఆరే నయం, కేవలం 5,000 పోలీసు నోటిఫికేషన్ ప్రకటనపై పెదవి విరుస్తున్న నిరుద్యోగులు గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా కేవలం 15,000 పోస్టులు ఇవ్వాలని డిమాండ్. ఇక్కడ కేసీఆర్‌ని హైలైట్ చేసినట్టే కనిపిస్తుంది. అంటే ప్రతి పదంలో కేసీఆర్ వాడడం అనేది. ఇక నిరుద్యోగులు ఎక్కువ ప్రిపేర్ అయ్యే కానిస్టేబుల్ పోస్టులకు ప్రాధాన్యతనిచ్చినటువంటి కేసీఆర్ ఇక్కడ చూడండి. కేసీఆర్‌ను హైలైట్ చేస్తూ రాసినటువంటి వార్త ఇది. 10 ఏళ్లలో 3 ఏళ్లకొకటి చొప్పున 50,000 పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇచ్చిన కేసీఆర్ 2022 తర్వాత 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుందని ఆశించిన పోలీసు అభ్యర్థులు 2026 ఏడాది సగం గడిచినా కూడా పోలీసు నోటిఫికేషన్లపై చప్పుడు చేయని రేవంత్ ప్రభుత్వం జూన్ 2న వేల సంఖ్యలో పోస్టులు వేస్తామని ఆశపెట్టి 290 పోస్టులతో నిరాశపరిచిన వైనం 20,000 పోలీసు ఉద్యోగాలు ఉన్నాయని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం. ఇప్పుడు తొలి విడతలో 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అని మీడియా లీకులు. భర్తీకి 2 ఏళ్లు పట్టే పోలీసు ఉద్యోగాల విడతల వారీగా ఇవ్వడం నిరుద్యోగుల ఫైర్. విడతల వారీగా 10 ఏళ్లు 20,000 ఉద్యోగాలు ఇస్తారని నిలదీస్తున్న నిరుద్యోగులు అనంటూ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఉన్న వార్తనైతే వాస్తవం. కాకపోతే ఇక్కడ కొద్దిగా వన్ సైడ్ హైలైట్ చేస్తూ రాయడం అనేది కొద్దిగా సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు రాసే దాంట్లో తప్పు అని అనలేం. ఒక్కొక్కరిది ఒక్కొక్క ధోరణి ఉంటది మాట్లాడే తత్వం గాని, రాసే తత్వం గాని. సో, ఈ ఆన్‌లైన్ పేపర్ ఇది తెలుగు స్క్రైబ్ డిజిటల్ అంటూ. సో, మనకు ఒక అభ్యర్థి పంపిండిది. అండ్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాల్సిందే అంటూ ఢిల్లీలో జాతీయ విచారణ సంఘానికి బీఆర్ఎస్ వినతి పత్రం అయితే ఇచ్చింది. సో, ఈ వార్త ఇంకోటి కూడా ఉంది చూద్దాం అక్కడ. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఇక ఫస్ట్‌కే శాలరీలు ఇవ్వాలని చెప్పేసి అయితే మనకు ఉత్తర్వులు జారీ అయినాయి. ప్రతి నెల 21వ తేదీ నుంచి తదుపరి నెల 20వ తేదీ వరకు అటెండెన్స్‌ను తీసుకొని జీతాల చెల్లింపులు ఆలస్యమైతే బాధ్యులపైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రభుత్వం. సో, మొత్తం మీదనైతే ఇదొక శుభవార్తనే అనే చెప్పొచ్చు. ఇక విదేశీ ఉన్నత విద్య కోసం ఉచిత శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది. ఎవరైతే విదేశంలో ఉన్నత విద్యలు చదువుతా అనుకుంటున్నారో వాళ్ళకు మొత్తం స్టేట్ లెవెల్‌లో 100 మంది ఉంటారట. 100 మందికి మైనారిటీస్‌కే తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తుందట. ఐఈఎల్టీఎస్
ఆధ్వర్యంలో. సో, ఈ నెల 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, జైనులలో జనరల్ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళు. మైనారిటీస్ అంటారు వీళ్ళను. సో, ఈ మైనారిటీస్ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ వెబ్‌సైట్ గూడా కనిపిస్తా ఉన్నది జీమెయిల్. ఈ జీమెయిల్ గూడా కనిపిస్తా ఉన్నది. ఈ జీమెయిల్‌కి మీరు డీటెయిల్స్ పంపండి. లేదంటే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఉన్నటువంటి కాంటాక్ట్ నంబర్‌కి. ఇక పాలిసెట్‌కి సంబంధించినటువంటి గడువును పొడిగింపు, రిపోర్టింగు టైమ్‌ని జూన్ 11 వరకు అవకాశం. అంటే రేపే ఇయాల 10వ తారీఖు. రేపటి వరకైతే రిపోర్ట్ జేయొచ్చు. ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ రెడీ ఉన్నారో ఫీజు చెల్లించడానికి గాని, జాయిన్ అవ్వడానికి గాని. ఇక దళిత క్రిస్టియన్‌లను ఎస్సీ హోదా కల్పించాలని జెప్పి, మతం మారితే వివక్ష ఆగదు అనంటూ ఆర్ఎస్‌పీ రాయడం జరిగిందిక్కడ. అంటే వాళ్ళు వ్యాఖ్యలు జేయడం జరిగిందిక్కడ. సో, 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలి. జస్టిస్ బాలకృష్ణన్ కమిషను బీఆర్ఎస్ ప్రతిపాదనల వినతి. దళిత, క్రైస్తవుల తరపున న్యాయ పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు అనంటూ ఇవ్వడం జరిగింది. సో, మతం మారినంత మాత్రాన దళితుల పట్ల వివక్ష మారదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కారంచేడు, చెండూరు లాంటి ఘటనలలో బాధితులందరూ మతం మారిన దళితులేనని గుర్తు చేశారు. అగ్రవర్ణాలు, బీసీలు, ఎస్టీలకు మత మార్పిడి స్వేచ్ఛ ఉందని, వారు మతం మారిన రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కానీ మతం మారిన ఎస్సీలు పూర్వపు రిజర్వేషన్ కోల్పోయేలా తీసుకొచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు అశాస్త్రీయం, రాజ్యాంగ వ్యతిరేకం, అమానవీయమని తప్పుబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 18, 21, 25 దేశంలోని పౌరులందరికీ మతపరమైనటువంటి స్వేచ్ఛను ఇచ్చాయని గుర్తు చేశారు. కానీ దళితులకు మతపరమైనటువంటి ఆంక్షలు విధించడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్లు, హిందూ, ముస్లింలు ఇలా అన్ని వర్గాలుగా సమానంగా చూశారని, రాజ్యాంగ పీఠికలోని లౌకికత్వాన్ని తూచా తప్పకుండా అనుసరించాలని కొనియాడారంటూ ఇవ్వడం అయితే జరిగింది. సో, చూడాలి ఇది ఎట్లుంటది, ఎంతవరకు దారితీస్తదని. ఇక నవంబర్‌లో జీహెచ్ఎంసీ ఎన్నికలు అంటూ ఇవ్వడం జరిగింది. దసరా తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వస్తదట. గెలుపు కోసం సీఎం రేవంత్ వ్యూహాలు అనంటూ. సో, జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు సైతం ఎన్నికలు జరుగుతాయి. సో, ఇది మరి ఏమన్నా ప్రభావం చూపిస్తదా నోటిఫికేషన్‌ల పైన అనేది చూడాలి. అంటే మీన్స్ ఎలక్షన్ కోడ్ అది ఇది అంటే ఏముండది. బట్ నోటిఫికేషన్‌లకు, ఉద్యోగ నోటిఫికేషన్‌లకు కొద్దిగా లింక్ ఉంటది గదా! అంటే ఈ నోటిఫికేషన్‌లకు ముందు ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఎయడం అనేది. సో, జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తున్నాయి గాబట్టి అక్కడ గెలవడం కోసం నిరుద్యోగులకు కొన్ని నోటిఫికేషన్‌లు గూడా వచ్చే అవకాశం ఉంది గదా! చూద్దాం మరి ఎట్లుంటదనేది. సో, ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం. మరింత సమాచారంతో మరో వీడియోలో మీ ముందుంటా. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ ఎవ్రీవన్.